విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అట్లా స్కాలర్షిప్లపై మనతో మాట్లాడడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. రెండు ప్రభుత్వాల మధ్య మీరు తేడా ఏం గుర్తించారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా 3 years అట్లనే కంటిన్యూ అయింది. 3 years తర్వాత మళ్ళీ ఇది 2.5 years అయింది. 5 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి సంవత్సరము 12 లక్షల నుంచి 15 లక్షల మంది దాకా ఫీజు రియంబర్స్మెంట్ చదువుకుంటూ ఉన్నారు పిల్లలు. దాంట్లో 10 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నది. ఎలిజిబిలిటీ ఉంటే కనీసము ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి 40 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నది. ఇంతవరకు డబ్బులు రిలీజ్ చేయకపోవడం చాలా దారుణం. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, 60 లక్షల మందిలో ఉన్న కాలేజీలు మొత్తం తీసుకుంటే స్టాఫ్ 1 లక్షల మంది ఉంటారు. ఈ 1,00,000 మంది కుటుంబాలు కూడా దాని మీద ఆధారపడి ఉన్నారు. అక్కడ డబ్బులు ఇవ్వకుండా, ఈ ఫీజులు ఇవ్వకుండా వాళ్ళు ఏంటంటే చాలామంది క్యాంపస్ సెలెక్షన్ అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటంటే బిలో పావర్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చదువుకోవడానికి ఉన్న వాళ్ళకు తేడా, లేని వాళ్ళకు తేడా ఉండొద్దనే ఉద్దేశంతోనే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మీ గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే పెట్టిన స్కీమ్ను మీరు ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం చాలా దారుణమని భారత జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోరా? నేను గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్తోని గెలవడం జరిగింది. చదువుకున్న వాళ్ళ పిల్లలు ఓటేసినే గెలవడం జరిగింది. వాళ్ళ బాగోలు చూసుకొని, ఎందుకంటే గతంలో మీరు చూస్తూ ఉన్నారు, ఈ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు ఏంటంటే చాలామంది అబ్రాడ్ పోయడం జరిగింది. ఉద్యోగాలు సంపాదించారు, గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారు. ప్రైవేట్ ఉద్యోగాలు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో మన దగ్గర 50% ఈ ఫీజు రియంబర్స్మెంట్ చదువుకొని చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యారు. ఈరోజు జీవనోపాధి కూడా చాలా బాగా మెరుగుపడ్డది. జీవనోపాధి మెరుగుపడ్డ తర్వాత వాళ్ళందరి తరఫు నుండి పర్చేజ్ అండ్ సేల్స్లో సేల్ ట్యాక్స్ 50% మనకు వస్తూ ఉన్నది. 50% మనకు వస్తూ ఉన్నది. ఓ వెహికల్ పర్చేజ్ చేసినా లైఫ్ ట్యాక్స్ మనకు వస్తూ ఉన్నది. ఒక ఇల్లు కట్టుకున్నా కానీ రిజిస్ట్రేషన్ అమౌంట్ వస్తూ ఉన్నది. మరి అమౌంట్ ఎక్కడ పోతుంది? మనకే వస్తుంది కదా, రొటేషన్ ఆఫ్ మనీ మనకే వస్తుంది. ఒక్కసారి క్యాలిక్యులేషన్ కలెక్టర్తో కూర్చొని, మేధావులతో కూర్చొని ఈ పెట్టిన పెట్టుబడి ఏ విధంగా వస్తుంది, లేదా మీకు తెలియకపోతే మా దగ్గర కూర్చొని మేము చెప్తాం. అంటే కొన్ని కాలేజీలు కూడా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేక, వాళ్ళు పై చదువులు చదవలేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కూడా ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్న పరిస్థితి కూడా. క్యాంపస్ సెలెక్షన్ అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు రాక డబ్బులు కట్టలేని పరిస్థితి, వాళ్ళు రోజు కూలీ చేసే పనిలో ఉండి రిక్షా దొక్కుంటా లేకుంటే కూలి పని చేసుకుంటా వాళ్ళు ఫీజులు అమౌంట్ కట్టలేక ఆ విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే పని చేయకుండా మిగతా వ్యసనాలకు అలవాటు పడుతూ ఉన్నారు. గంజాయి కన్నా డ్రగ్ కన్నా అలవాటు కావడానికి గవర్నమెంట్ కారణం. ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జాబ్ వచ్చిందనుకో, ఇన్కమ్ జనరేట్ అయ్యి మళ్ళా స్టేట్ గవర్నమెంట్కే ఇన్కమ్ వస్తుంది. ఒక్కసారి ఒకరు పని చేస్తూ ఉంటే దాంట్లో చూడండి, శాలరీ 1 lakh వస్తే రొటేషన్ పద్ధతిలో 1 lakhలో 68,072 మళ్ళా ట్యాక్స్ రూపంగా మనకు స్టేట్ గవర్నమెంట్కు ఆర్ సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది. దాంట్లో ట్యాక్స్ రూపంలో వచ్చిందనుకో కనీసం మీరు పెట్టిన పెట్టుబడి మీకు రిటర్న్ వస్తుంది కదా. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. అరే, నాన్ ప్రొఫెషనల్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్లో సుమారు 1000 కోట్లు ఇచ్చారు అనుకో, కొన్ని లక్షల మంది 60% వెళ్ళిపోతారు. అది ముందన్న పేమెంట్ రిలీజ్ చేయండి. వాళ్ళకి ఎంత పేమెంట్? చాలా సింపుల్గా 5,500 ప్లస్ 1,800 రూపాయలు, 6,000 7,000 రూపాయలు. కనీసం దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి అమౌంట్ వస్తూ ఉన్నదో ఆ అమౌంట్ అన్నా దాన్ని క్లబ్ చేసి దాన్ని వాళ్ళకి అమౌంట్ ఇస్తే అయిపోతుంది. ఇవన్నీ పక్కదారులు పట్టించుకుంటా అమౌంట్ తీసుకుపోవడం ఎంత దారుణమని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బడ్జెట్లో కూడా సరైన విద్యార్థి విప్లవం వచ్చిందనుకో కొన్ని లక్షల మంది రోడ్డు మీదకి వస్తారు. అదేవిధంగా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో 1,00,000 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తారు. ఈ 1,00,000 మంది విద్యార్థి విప్లవం వచ్చిందనుకో గవర్నమెంట్ ఏడుంటుంది? తల్లిదండ్రులు మా పిల్లలు రోజు వ్యసనాలకు అలవాటు కదా, గవర్నమెంటే కారణమని ఒక్కసారి మైండ్లో పడ్డ తర్వాత ఏ రోజు ఏ విధంగా వస్తుంది? రేపు పొద్దున్న అందుకోసానికే మీటింగ్ పెడతా ఉన్నాం. ఎంపీ ఎమ్మెల్సీలు కూడా మీటింగ్ పెడతా ఉన్నాం. దీని మీద పెద్ద చర్య తీసుకోవడం పోతుంది. ఒక్కసారి ఆలోచించుకొని వాళ్ళకి ఇమీడియట్లీ బేషరతుగా రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అంటే బడ్జెట్లో కేటాయింపులు పెట్టినా కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. బడ్జెట్లో ఎట్లాంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉందండి? ఒకటేనండి, విద్యకు వైద్యానికి బడ్జెట్లో కేటాయించిన ఏదైతే ఉందో అది ఇమీడియట్లీ దాన్ని ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మీరు చేయండి. దాంట్లోకి వాళ్ళకు ఈజీ అయిపోతుంది. అందుకోసానికే ఎట్టి పరిస్థితుల్లో దీనికి విద్యార్థుల అమౌంట్ ఏదైతే ఉందో డిమాండ్ చేయండి, ఇవ్వండి. మీరు కేరళకు మనకు మళ్ళీ రేపొద్దున డ్రాప్ అవుట్ ఎక్కువయ్యి, ఇల్లిటరేట్ ఎక్కువయ్యి, రేపొద్దున వాడు ఏం పని చేయాలో అర్థమవుతలేదు.
దీంట్లో సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్స్ ఎంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు, ఎయిర్ హోస్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఎంతో ఉన్నారు టెక్నీషియన్స్ కూడా. వాళ్ళని చూసి ఒక్కసారి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మన ఇన్పుట్ ఏ విధంగా ఉంది, ఈ ఇన్పుట్ ఈ విధంగా పైకి వచ్చిందనుకో చాలా బాగుపడుతుందని భారతీయ జనతా పార్టీ తరఫున, విద్యార్థుల తరఫున, నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తరఫు నుండి వాళ్ళ తరఫున నేను కోరేది కాంగ్రెస్ పార్టీని ఇమ్మీడియట్లీ బేషరతుగా అమౌంట్ రిలీజ్ చేయాలి, ఎట్ ఏ టైం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా ధర్నా చేస్తాం. దాని మీద మీ వ్యాఖ్యలు? దాని గురించి పెద్ద పట్టించుకునేది ఏం లేదు, పెద్ద అవసరం లేదు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన భారతదేశము ఇతర దేశాలతో పోటీ పడుతూ ఉన్నాం. ఇది క్రూడ్ ఆయిల్ ఎంత క్రూషియల్ ఉన్నా కానీ ఒక ఐడియాలజీతోని నరేంద్ర మోడీ గారు తీసుకొస్తూ ఉన్నారు. మీరు వేరే దేశాల్లో క్రూడ్ ఆయిల్, ఈ పెట్రోల్, డీజిల్ 150% పెంచినా కానీ 3-4 రూపాయలు పెంచి ఈరోజు తీసుకుపోవడం అంటే ఇంత గొప్ప ప్రధానమంత్రి ఉన్నదే. అందరితో సత్సంబంధాలు, ఏషియన్ కంట్రీస్ ఏవైతే వాళ్ళ సత్సంబంధాలు పెట్టుకొని మనది హార్ముజ్ జలసంధిలో మన పడవ ఆపకుండా మనకు పంపిస్తూ ఉన్నారు. అది గొప్పతనం. మనం భారతీయులందరూ గొప్పతనం ఉన్నారు, ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ గొప్పతనం అని తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. అంటే విద్యార్థులకు విడుదల చేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు కానీ వెంటనే విడుదల చేయాలని చెప్తున్నారు. అట్లాగే బడ్జెట్లో కేటాయింపులు కూడా పెంచి బడ్జెట్లో ఇప్పటివరకు ఇచ్చిన నిధులు కూడా వెంటనే రిలీజ్ చేసి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.